త్వరలోనే టీడీపీ రెండో జాబితా విడుదల కాబోతుండటంతో ఆశావాహులంతా వరుసపెట్టి చంద్రబాబును కలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు అధినేత చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ వెళ్లారు. శ్రీకాకుళం ఎంపీ కింజారావు రామ్మోహన్ నాయుడుతో కలిసి పెందుర్తి నేత బండారు అప్పల్ నాయుడు చంద్రబాబుతో సమావేశమయ్యారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాలలో స్పష్టత కోసం వారు చంద్రబాబుతో చర్చలు జరిపారు. టీడీపీ సెకండ్ లిస్ట్ కి సంబంధించి మరిన్ని అంశాలు మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. లహరి, జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండవ జాబితా విడుదలైనందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే చంద్రబాబు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు. ఇదే అంశం మీద వాళ్ళిద్దరూ కూడా చర్చించడం జరిగింది. మరోవైపు అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగమయ్యే అవకాశం ఉంది. మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో కలిసి వెళ్లబోతా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రెండవ జాబితాకు సంబంధించి ఇప్పటికే అటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయానికి అయితే వచ్చాయి. అయితే ఈ క్రమంలో అభ్యర్థులు ఎవరన్న దాని మీద ఇద్దరు నేతలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సర్వేపల్లికి సంబంధించిన టికెట్ ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశిస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబును కలిసి సర్వేపల్లి టికెట్ తనకు ఇవ్వాలని కూడా ఆయన కోరటం జరిగింది. అదేవిధంగా పలాస టికెట్ గౌతు శిరీష ఆశిస్తా ఉన్నారు. ఆమె కూడా చంద్రబాబును కలిసి ఇదే అంశం మీద మాట్లాడటం జరిగింది. ఇక పెందుర్తి విషయానికి వస్తే పెందుర్తి నియోజకవర్గ టికెట్ ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆశిస్తా ఉన్నారు. ఆయన కూడా చంద్రబాబును కలిసి దీని మీదే టికెట్ కేటాయించాలని కూడా ఆయన కోరటం జరిగింది. ప్రధానంగా జనసేనతో ఏదైతే పొత్తు నేపథ్యంలో చాలా స్థానాల్లో కూడా అక్కడ జనసేన అభ్యర్థులు బరిలో దించబోతా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అక్కడ స్థానిక నేతలంతా కూడా చంద్రబాబును కలిసి ఒకవేళ అక్కడ జనసేన పొత్తులో భాగంగా ఆయా స్థానాలను జనసేనకు కేటాయించాల్సి వస్తే ఇతర నియోజకవర్గాల్లో తమకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక 2-3 రోజుల్లో ఈ రెండో విడత జాబితాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం నడ్డాతోటి ఆమె భేటీ కాబోతా ఉన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు రాబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరితో ఎన్నికల పొత్తుకు వెళ్లాలా, లేదంటే సింగిల్ గా వెళ్లాలా, సింగిల్ గా వెళ్లే పరిస్థితి వస్తే మనకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా లేదా అన్న విషయం మీద అటు నడ్డా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో సమాలోచన చేయబోతా ఉన్నారు. అయితే రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లి అక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ ముగ్గురు నేతలతోటి బీజేపీ అధిష్టానం చర్చలు జరగబోతా ఉంది. ఆ చర్చల తర్వాత ఎవరెవరు ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయబోతా ఉన్నారు, పొత్తు ఉందా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లహరి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.